శ్రేణిక అని కూడా పిలువబడే బింబిసార పురాతన భారత చరిత్రలో ప్రముఖ వ్యక్తి. హర్యంక రాజవంశం స్థాపకుడిగా మరియు మగధ సామ్రాజ్య పాలకుడిగా తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు. ఆయన జీవిత కథ ప్రాచీన భారతదేశం యొక్క ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన దౌత్యం మరియు రాజకీయ కుట్ర యొక్క మనోహరమైన ప్రయాణం. బింబిసార జననం నుండి అతని వారసత్వం వరకు విస్తరించి ఉన్న అతని జీవితంలోని ఆకర్షణీయమైన కథను అన్వేషించండి. బింబిసార క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలోని ప్రస్తుత బీహార్లో ఉన్న మగధ ప్రాంతంలోని రాజకుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రారంభ సంవత్సరాల గురించి పెద్దగా తెలియదు, కానీ ఆయన రాజకీయ అస్థిరత మరియు సంఘర్షణల సమయంలో పెరిగారని చారిత్రక వృత్తాంతాలు సూచిస్తున్నాయి. యువరాజుగా బింబిసార బహుశా యుద్ధం, ప్రభుత్వ నైపుణ్యం మరియు పరిపాలనలో శిక్షణ పొంది భవిష్యత్ పాలకుడిగా తన పాత్రకు సిద్ధమయ్యాడు. తన రాజ్యాన్ని విస్తరించాలనే అతని ఆశయం, సంకల్పం చిన్న వయసు నుండే స్పష్టంగా కనిపించాయి. అతను తనను తాను శక్తివంతమైన చక్రవర్తిగా స్థాపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత బింబిసార ప్రత్యర్థి రాజ్యాలు, అంతర్గత అసమ్మతి మరియు బాహ్య బెదిరింపులతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయితే అతని వ్యూహాత్మక చతురత, దౌత్య నైపుణ్యాలు ఈ అడ్డంకులను అధిగమించి తన శక్తిని బలోపేతం చేసుకోవడానికి సహాయపడ్డాయి. మగధరాజుగా బింబిసార పాలన తన సామ్రాజ్య సరిహద్దులను విస్తరించే లక్ష్యంతో వరుస సైనిక పోరాటాల ద్వారా గుర్తించబడింది. అతను పొరుగు రాజ్యాల గిరిజన భూములపై యుద్ధాలు చేసి క్రమంగా విస్తారమైన భూభాగాలపై తన ప్రభావాన్ని, నియంత్రణను విస్తరించాడు. మగధకు తూర్పున ఉన్న అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం బింబిసార యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. ఈ వ్యూహాత్మక సముపార్జన అతని సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా విలువైన వనరులు, వాణిజ్య మార్గాలను కూడా అందించింది. బింబిసార సైనిక విజయాలు అతనికి బలీయమైన పాలకుడిగా నైపుణ్యం కలిగిన వ్యూహాత్మక ఖ్యాతిని సంపాదించింది. ఈ ప్రాంతంలో అతని ప్రతిష్టను, ప్రభావాన్ని మరింత పెంచాయి. బింబిసార పాలన ప్రాచీన భారతదేశంలో ఒక ప్రధాన మతపరమైన మరియు తాత్విక ఉద్యమంగా బౌద్ధ మతం ఆవిర్భావంతో సమానంగా జరిగింది. ఆయన బుద్ధుని పోషకుడు మరియు మగధ ప్రాంతంలో బౌద్ధ మతం యొక్క ప్రారంభ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం బింబిసార బుద్ధుడితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు మరియు అతని అత్యంత అంకిత భావం గల అనుచరులతో ఒకడయ్యాడు. ఆయన అనేక సందర్భాల్లో బుద్ధుడిని తన రాజ్యానికి ఆహ్వానించారు. అక్కడ వారు ఆధ్యాత్మిక నీతి మరియు తత్వశాస్త్ర విషయాలపై చర్చలలో నిమగ్నమయ్యారు. బౌద్ధ మతానికి బింబిసార మద్దతు మగధ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన మతపరమైన మరియు సాంస్కృతిక శక్తిగా స్థాపించడానికి సహాయపడింది. తరువాత భారతదేశం అంతటా మరియు వెలుపల దాని విస్తరణకు పునాది వేసింది. బింబిసార పాలన స్థిరత్వం, శ్రేయస్సు, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సమర్థవంతమైన పాలనా విధానాల ద్వారా వర్గీకరించబడింది. అతను మౌలిక సదుపాయాలు, వ్యవసాయం మరియు వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి సంస్కరణలను అమలు చేశాడు. ఇది అతని రాజ్యం యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది. బింబిసార పరిపాలన న్యాయం మరియు న్యాయబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కళలు, సాహిత్యం మరియు పాండిత్యాల ప్రోత్సాహానికి ప్రసిద్ధి చెందింది. భారత ఉపఖండం నలుమూలల నుండి పండితులు, కవులు మరియు తత్వవేత్తలను ఆకర్షించే మేధో మరియు సాంస్కృతిక కార్యకలాపాలకు ఆయన రాజసభ కేంద్రంగా ఉండేది. బింబిసార తన అందం మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత రాణి కేమతో సహా అనేక మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. ఆయన తరువాత మగధరాజుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రసిద్ధ కుమారుడు అజాతశత్రువుతో సహా ఆయనకు అనేక మంది పిల్లలు ఉన్నారు. ఒక పాలకుడిగా ఆయన సాధించిన విజయాలు ఉన్నప్పటికీ బింబిసార తరువాతి సంవత్సరాల్లో విషాదకరమైన సంఘటనలు జరిగాయి. బౌద్ధ సంప్రదాయం ప్రకారం అతను ఖైదు చేయబడి చివరికి తన సొంత కుమారుడైన అజాతశత్రు చేత చంపబడ్డాడు. అతను సింహాసనాన్ని ఆశించి తన తండ్రిని తన ఆశయాలకు అడ్డంకిగా చూశాడు. బౌద్ధ మతం యొక్క పాలకుడిగా మరియు పోషకుడిగా బింబిసార యొక్క వారసత్వం భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటిగా కొనసాగుతుంది. మగధ సామ్రాజ్యం విస్తరణ, అభివృద్ధికి ఆయన చేసిన కృషి చంద్రగుప్త మౌర్య, అశోకుడు వంటి పాలకుల ఆధ్వర్యంలో దాని తరువాతి గొప్పతనానికి పునాది వేసింది. బౌద్ధ మతం పట్ల ఆయన ప్రోత్సాహం భారతదేశంలో ఒక ప్రధాన మతం మరియు సాంస్కృతిక శక్తిగా స్థాపించడానికి సహాయపడింది. ఎన్నో శతాబ్దాలుగా ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యాన్ని రూపొందించింది. బింబిసార జీవిత కథ, శక్తి మరియు ఆశయం యొక్క సంక్లిష్టతలను, అలాగే న్యాయం, జ్ఞానం మరియు జ్ఞానోదయం కోసం శాశ్వతమైన అన్వేషణను గుర్తు చేస్తుంది.